నీలగిరి కార్పొరేషన్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు మారడం దాదాపు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పాత రిజర్వేషన్ కొనసాగుతాయనే అంచనాతో ఉన్న రాజకీయ నేతలకు ఇది ఊహించిన పరిణామంగా మారింది. రిజర్వేషన్ల మార్పు కారణంగా తుది ఓటరు జాబితా విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. నల్గొండ టౌన్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారడంతో ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు మున్సిపాలిటీగా ఉన్న టైంలో అమలులో ఉన్న రిజర్వేషన్లే కొనసాగుతాయనే భావనతో పలువురు రాజకీయ నేతలు వార్డుల వారీగా లెక్కలు వేస్తున్నారు. ఓటర్ల సంఖ్య, అనుకూల వర్గాలు, గెలుపు అవకాశాలపై అంచనాలతో టికెట్ల కోసం పార్టీ అధినేతల దగ్గర పైరవీలు కూడా చేసుకుంటున్నారు. ఇక మరికొందరు నేతలు టికెట్ దమకే వస్తుందన్న ధీమాతో వార్డుల్లో ప్రచార హడావుడి పెంచుతూ ఓటర్లను ఆకర్షించే యత్నాల్లో ఉన్నారు. అయితే కార్పొరేషన్ ఏర్పాటుతో వార్డుల రిజర్వేషన్లను కొత్తగా పునఃపరిశీలించే అవకాశం ఉందని అధికారులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఈ నెల 10న తుది జాబితా రిలీజ్ చేస్తామని అధికారులు ముందే ప్రకటించారు. కానీ రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశం ఉండటంతో తుది ఓటరు జాబితా రిలీజ్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే తుది జాబితా ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 1 నుంచి 48 వార్డుల వరకు కొత్త రిజర్వేషన్లు ఇవేనంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో జాబితాలు వైరల్ అవుతున్నాయి. ఈ జాబితాలకు అధికారిక ధృవీకరణ లేదని మున్సిపల్ అధికారులు అంటున్నారు. రిజర్వేషన్లపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం విడుదల కాలేదని అంటున్నారు ఆఫీసర్స్. గత ఎన్నికల్లో నీలగిరి మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లు చూస్తే జనరల్లో 10 వార్డులు, జనరల్ మహిళ 12 వార్డులున్నాయి. ఇక బీసీ జనరల్ 7 వార్డులు, బీసీ మహిళ 9 వార్డులు, ఎస్సీ జనరల్ 4 వార్డులు, ఎస్సీ మహిళలకు 3 వార్డులు అలాట్ అయ్యాయి. ఇక ఎస్టీ జనరల్ 2 వార్డులున్నాయి. ప్రస్తుతం ఈ రిజర్వేషన్లన్నీ మారే అవకాశం ఉందంటున్నారు నేతలు.